హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మా రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. పదండి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు నాకు మార్నింగ్ డ్యూటీ. ఈరోజు పొద్దున్న ఇది మా బస్ అన్నమాట. ఇది మా కంపెనీ బస్. ఈ వెనకాలని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ అలాగే ఉంటుంది. మా ఫ్రెండ్ ఇతను చెఫ్ అన్నమాట. నేను వెయిటర్ అన్నమాట. అతను చేసిన వంటలని నేను సర్వ్ చేస్తాను కస్టమర్స్కి. ఇదే రెస్టారెంట్ అన్నమాట. ఇదంతా కిచెన్ ఏరియా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇతను ఇంకొక ఫ్రెండ్ మొబైల్ హాయ్ బోలో. చూస్తున్నారు కదా, ఇదే మేనేజర్ హబీబీ. సే హాయ్. ఏమి గుడ్. ఇతను స్టోర్ కీపర్ అన్నమాట. స్టోర్ని మొత్తం ఇతనే మెయింటైన్ చేస్తాడు. ఏదో పొద్దున్నే వచ్చి క్లాకింగ్ చేయాలి ఫ్రెండ్, లేదంటే అటెండెన్స్ పడదు. అటెండెన్స్ పడకపోతే ఏమవుతుంది, జీతం రాదు. ఫైనల్గా వచ్చేస్తాం. ఇదే మా రెస్టారెంట్ చూడండి, డైనింగ్ అన్నమాట. ఇక్కడ టీవీస్ కూడా ఉంటాయి. ఇది ఎందుకు అని అంటే మన రెస్టారెంట్కి సంబంధించిన మెనూ ఉంటుంది కదా, మెనూ డిస్ప్లే చేయడానికి అన్నమాట. ఇది వచ్చేసి సిస్టమ్ అన్నమాట. చూడండి, ఇట్లా క్లాకింగ్ చేసుకోవాలి. క్లాకింగ్ చేసుకుంటేనే మనకి సిస్టంలోకి వెళ్ళడానికనే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకి ఆర్డర్స్ పనిచేయడానికనే వీలు ఉంటుంది, లేదంటే కుదరదు. ఇది వచ్చేసి టెనెట్ మిషన్ ఫ్రెండ్. మేబీ ఇది మన దగ్గర అవైలబుల్ లేకపోవచ్చు, ఎందుకంటే ఇది అప్డేట్ వర్షన్. ఇక్కడ మాత్రమే చూసాను. నేనైతే ఇండియాలో ఎక్కడ చూడలేదు. మరి మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్లో పెట్టండి, చూసామని చెప్పి. ఇవైతే మీకు తెలిసి ఎట్లున్నాయి, 4 కన్నా ఇప్పుడు ఇవైతే ఇప్పుడు టేబుల్లో మొత్తం సెట్ చేయాలి. ఇదే ఫ్రెండ్స్ కెచప్స్. ఈ కెచప్స్ అన్నిటిని మన టేబుల్ పైన సెట్ చేయాలి. ఇప్పుడు నేను మార్నింగ్ డ్యూటీ వచ్చిన అందరికీ అదే టాస్క్ ఉంటుంది. పొద్దున్న వచ్చి ఈ టేబుల్స్ మొత్తం టిష్యూస్ చేయాలి. టిష్యూస్ వేసి కట్లరీస్, ఫోర్క్ నైఫ్స్ పెట్టేసి, ఇది ఇంకో సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మొత్తం 4 సిస్టమ్స్ ఉంటాయి మాకు. ఇక్కడ చూడండి టర్మినల్ కనబడుతుందా, ఇట్లా 4 టర్మినల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కో సిస్టమ్కి ఒక్కో టర్మినల్ అన్నమాట. ఇది వచ్చేసి మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడనే ఎక్కువ మంది కూర్చుంటారు, లైక్ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, కపుల్స్ కానీ. ఎందుకంటే ఇది వచ్చేసి బాగా పాపులర్ అన్నమాట. ఎందుకంటే విండో ఉంది కాబట్టి. విండో ఉండడం వల్ల ఏంటంటే బాగా ఎక్కువ మంది ఇటే కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. అటు ఏంటంటే తక్కువ మంది కూర్చుంటారు, బాగా ఎక్కువ మంది ఇటు మాత్రమే కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇది వచ్చేసి ఇంకొక పార్ట్ అన్నమాట. కింద డౌన్ స్టేర్ అంటారు దీన్ని. చూసారా, ఇక్కడ అద్దాలు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి కస్టమర్లు అందరూ వచ్చి మంచిగా చాలా బాగా అందంగా ఉన్నారని చెప్పి చూసుకుంటారు. ఇది మన పెప్సీ మిషన్. బహుశా మీరు ఇండియాలో చూసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కామెంట్లో పెట్టండి, నేను చూడలేదని చెప్పి. ఇదే ఫ్రెండ్ ఇంకో టర్మినల్ చూసారు, టర్మినల్ 3. ఇవి వచ్చేసి పెప్సీ గ్లాసెస్. దీంట్లోనే పెప్సీ పట్టిస్తాం ఫ్రెండ్. ఇవి వచ్చేసి సేమ్ అన్నట్టు స్టేజ్గా పైన ఎట్లా ఉన్నవి కింద కూడా అట్లానే కెచప్స్ అన్ని టేబుల్స్ సెటప్ చేయడం, ఫోర్క్ నైఫ్స్ పెట్టడం. ఇది వచ్చేసి ఫ్రైడేస్ మెనూ అన్నమాట. ఓకే, ఇలా డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా. ఇదే డోరు. ఇది దాటి బయటకు పోవాలంటే 12 తర్వాతనే ఓపెన్ చేయాలి లాక్. 12 కంటే ముందు ఓపెన్ చేస్తే మళ్ళీ ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ కిచెన్ ఓపెన్ చేయలేరు కదా. కిచెన్ ఓపెన్ చేయలేదు కాబట్టి వాళ్ళు వంట చేయరు, మళ్ళీ వంట పెట్టరు, మళ్ళీ నన్ను పెడతారు మీదికి. కాబట్టి
12 తర్వాతనే ఓపెన్ చేయాలి. మన రెస్టారెంట్ టైమింగ్స్ అన్నమాట. 12 గంటలకి ఓపెనింగ్ చేయాలి, నైట్ 12 గంటలకి క్లోజ్. ఇంకా మధ్యలో ఎవరు ఉంటారంటే షిఫ్ట్లు ఉంటాయి కదా, మీకు అందరికీ తెలిసే ఉంటాయి. షిఫ్ట్లు ఉంటాయి కదా, షిఫ్ట్ల ప్రకారం వస్తూ ఉంటాం. షఫుల్ ఉంటాయి కదా షిఫ్ట్. అదే ఈరోజు మా రెస్టారెంట్ మొత్తం చూపించాను కదా. ఇంకొకటి మర్చిపోయాను, మెయిన్ బార్ ఏరియా. మీరు బార్ అనగానే అందరికీ గుర్తొచ్చేది టీవీలలో ఎక్కువ చూసి ఉంటారు కదా, అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు కూడా అలానే ఉంటుండే, ఇప్పుడు మారింది అన్నట్టు. ఫ్రంట్లో ఉంటుండే, ఇప్పుడు బ్యాక్ వచ్చింది. సో ఇది ఫస్ట్ ఫ్రిడ్జ్ అన్నమాట, బార్ ఫస్ట్ ఫ్రిడ్జ్. ఇవన్నీ బార్ క్లాసెస్ కనబడుతున్నాయి కదా. ఇవి 2 ప్రింటర్లు అన్నమాట. ఒకటి సిస్టమ్ కోసం, ఇంకొకటి బార్ ఆర్డర్లు రావడానికి. బార్ ఆర్డర్లు, డ్రింక్స్ ఆర్డర్స్ అండ్ డెజర్ట్ ఆర్డర్ కూడా ఇక్కడ వస్తాయి ప్రింటర్. ఇది టెర్మినల్ 4 చూస్తున్నారు కదా. 4 సిస్టమ్స్ ఉన్నాయండి అన్నమాట. ఇది వచ్చేసి బార్ సిరప్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇది 2వ ఫ్రిడ్జ్. దీంట్లో వాటరు, మళ్ళీ మనకు కావాల్సిన డ్రింక్లు, సిరప్స్, జ్యూసెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది కనబడుతుంది కదా, ఇదంతా పెప్సీ మెషిన్ సెటప్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి పెప్సీ సప్లై అవుతుంది. ఇక్కడ కింద ఇంతకు ముందు పెట్టాను కదా పెప్సీ మెషిన్ అని చెప్పి, దాంట్లో కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. ఇది వచ్చేసి ఇంకొకటి అన్నమాట, దీంట్లో కూడా పెప్సీ సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి వస్తుంది పెప్సీ. ఇదంతా కిచెన్ ఏరియా అన్నమాట. మీకు ఇక్కడ నల్ల పొయ్యి కనబడుతుంది కదా, దాంట్లోనే పాస్తాలు చేస్తారు. ఇక్కడ బాస్కెట్ కనబడుతుంది కదా, అదంతా ఫ్రై అన్నమాట. ఫ్రైకి సంబంధించినవి మనకి ఇక్కడ ఎక్కువ అంటే బెస్ట్ సేలర్ అంటే ట్విస్టర్ ఉంటుంది ఆలుగడ్డలతోని, అది సేల్ ఉంటుంది. చిల్లర్ దమ్ ఫ్రెండ్ పదండి. ఇది ప్రిపేర్ అన్నమాట, ఇక్కడంతా ప్రిపేర్ చేస్తారు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. ఓకే, ఇది వచ్చి ఐస్ మిషన్ ఫ్రెండ్. చూసారా ఐస్ ఎంత బాగుందో, ఫుల్ అయిపోయింది ఈరోజు. ఇక్కడ అనేది మనకి చూపిస్తుంది, మీరు ఇండియాలో చూసి ఉండరు బహుశా. ఎవరైనా చూసి ఉంటే కామెంట్లో పెట్టండి. ये मेरा दोस्त है, जिगरी दोस्त, भूटान का है। भूटान చిల్లర్ ఫ్రెండ్స్, చిల్లర్ ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి. ఇది చిల్లరు, ఫ్రీజర్ ఇంకొకటి ఉంటుంది. ఇది ఫ్రీజర్ డోర్. దీంట్లో నెట్ రాదు ఫ్రెండ్స్, కాకపోతే చూడండి ఫ్రీజర్. ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఆసక్తి అనే ఉత్సాహం అనేది వస్తుంది అనుకున్నాను. అందరికీ గుడ్ బై, సైన్ ఆఫ్.